జిల్లా పార్టీ అధ్యక్షులు అవ్వడం అనేది మీకు ఎన్నో డోర్లు ఓపెన్ అయిపోయినాయి. నన్ను కలవాలన్నా, లేకపోతే పిసిసి అధ్యక్షుని కలవాలన్నా, లేకపోతే సచిన్ సావంత్ గారిని కలవాలన్నా, ఏఐసిసి సెక్రటరీ గారిని కలవాలన్నా మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకపోతే మీకు అంత సులువు కాదు. ఈరోజు మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు అయినారు కాబట్టి ఒక 50 మందిని రూమ్లో కూర్చోబెడితే జాతీయ స్థాయి నాయకులందరితో ఈరోజు మీరు ప్రత్యక్షంగా కొన్ని గంటల సమయము వాళ్ళతో కలిసి మాట్లాడడానికి, కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం వచ్చింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనే పదవి చాలా డోర్లు కాంగ్రెస్ పార్టీలో ఓపెన్ అయిపోతాయి. రేపు పొద్దుగాల ఇదే రూమ్లో రాహుల్ గాంధీ గారు వచ్చి కూర్చుంటారు, రేపు పొద్దుగాల ఇదే రూమ్లో మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చి కూర్చుంటారు, రేపు పొద్దుగాల ఇదే రూమ్లో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వచ్చి మీతో మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతే జాతీయ నాయకత్వం మొత్తాన్ని మీరు ప్రత్యక్షంగా కలిసి వాళ్ళతో మాట్లాడడానికి, మీ అనుభవాలను లేకపోతే మీ ఆలోచనలు పంచుకోవడానికి ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకుండా అక్కడ వెడమ బొచ్చున్నాడు, ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. నేను ఆదిలాబాద్లో నాగోబా జాతరకి వెళ్ళినప్పుడు ఆయన ఒక సామాన్య కార్యకర్త అక్కడ ఆ గుడి దగ్గర కొన్ని ఏర్పాట్లల్లో చాలా యాక్టివ్గా కనిపించిన. ఆయనకేం పెద్దగా నాకు తెలిసి కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఏందా ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరా, ఆ ఇంట్లో ఉంటారు, గదే ఆయనకున్న బ్యాక్గ్రౌండ్. కానీ క్రియాశీలకంగా కనిపిస్తే ఎవరో ఆ పేరు కనుక్కొని ఎవరికో చెప్తే పేరు రాసుకుంటే తర్వాత పిలిపించి ఓ చిన్న బాధ్యత ఇచ్చి అక్కడి నుంచి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయ్యిండు.